నీవు పోగొట్టుకున్న ఆస్తులను నేను నీకు ఏడింతలు తిరిగి చెల్లిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మీలో చాలామంది గతంలో నష్టపోయారు, అప్పుల పాలైపోయారు. సాతాను ముఖ్యంగా మిమ్మల్ని శోధించి మోసం ద్వారా, అన్యాయం ద్వారా చాలా మీ దగ్గర నుంచి మోసం చేసే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో మీరు చాలా కన్నీరు కాచారు, మొరుపెట్టారు, ఉపవాస ప్రార్థనలు ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మీకు ఇచ్చేటువంటి ప్రవచన వాక్యం ఏంటంటే, ఏ విషయాలు అయితే సాతాను మీ వద్ద నుంచి దొంగిలించి ఉన్నాడో, ఏ ఆస్తులైతే సాతాను మీ నుంచి కొట్టివేసి ఉన్నాడో, మీరు పోగొట్టుకున్నారో, నష్టపోయి ఉన్నారు, మోసపోయి ఉన్నారో, నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నేను నీకు ఏడింతలుగా దయచేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వారిసి అని చెప్పండి. ఈ ప్రవచన వాక్కు ఈరోజు వస్తుంది. ఈ ప్రవచన వాక్కు సామెత నుంచి వస్తుందండి. సామెత 6వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. వాడు అంటే సాతాను దొరికిన ఏడింతలు చెల్లించవలను, తన ఇంటి ఆస్తి అంతయు నీకు అప్పగించవలను. దేవుడు సెలవిస్తున్నాడు, సాతాను దొరికినట్లయితే ఏడింతలు చెల్లించాలి, ఆ ఇంటి ఆస్తి అంతయు కూడా నీకు అప్పగించాలి. ఈరోజు సాతాను దొరుకుతున్నాడు. ఏ సాతాను ఆత్మలైతే నీకు నష్టం కలిగి చేసి, మోసం చేసి, నీకు అన్యాయం చేసి, నేను అప్పుల పాలు చేసి గతంలో ఘనంగా జీవించావు, అయితే ఈరోజు బికారులా జీవిస్తున్నావు. గతంలో అనేక మందికి సాయం చేస్తావు, సేవకులకు సాయం చేస్తావు, కానీ ఈరోజు నీకు సాయం చేసేవారు ఎవరు లేరు. గతంలో ఎంతోమంది కన్నీరు కారిస్తే నీ హృదయాన్ని తెరిచి విరాళంగా విస్తారంగా ఇచ్చావు, కానీ ఈరోజు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఏ సాతానైతే నేను మోసం చేసి నీ వద్ద దొంగిలించాడో ఆ సాతాను దొంగ ఈరోజు యేసు క్రీస్తు నామంలో దొరుకుతున్నాడు. వాడిని పట్టేసుకున్నాము. వాక్యం వాగ్దానం చేస్తుంది, వాడు ఏడింతలు చెల్లించాలి. నీ వద్ద నుంచి ఒక ఎత్తు దొంగిలించినట్లయితే వాక్యం సెలవిస్తుంది, వాడు నీ వద్ద నుంచి ఏడింతలు వాడు తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఆ విధంగా కార్యం చేయబోతున్నాడు. కాబట్టి భయపడకండి. మీలో చాలామంది ఈ విషయం బట్టి చాలా విచారిస్తున్నారు, విలాపిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అయితే మీ ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. ఏమైతే మీరు పోగొట్టుకున్నారు, అది ఆస్తి కావచ్చు, లేక పరువు కావచ్చు, లేక గౌరవం కావచ్చు, లేక మీ ఆస్తి కావచ్చు, లేక వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తి కావచ్చు, లేక అన్యాయంగా తీసేసుకున్నటువంటి విషయాలు కావచ్చు, ఏదైనా సరే నమ్మండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నేను మిమ్మల్ని లేపుతాను. ఏ దురాత్మలైతే మిమ్మల్ని దొంగిలించి ఉన్నాయో ఆ దురాత్మల్ని పరలోకం యొక్క న్యాయస్థానంలో ప్రభు నిలబెట్టబోతున్నాడు. ఆ దురాత్మల్ని శిక్షించబోతున్నాడు. ఎవరైతే మోసం చేసుకున్నారో అవన్నీ కూడా వేర్వేరు విధానాల్లో, వేర్వేరు మార్గాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు తీసుకురాబోతున్నాడు. నువ్వు అంటుండొచ్చు, ఇది ఎలా సాధ్యమవుతుందండి, ఇది ఎలా జరుగుతుందని. దేవునికి సమస్తం సాధ్యమండి. మీకు అసాధ్యం ఉండొచ్చు, మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఏ విషయాలైతే నువ్వు కోల్పోయి ఉన్నావో అవన్నీ దేవుడు నీ వద్దకు తిరిగి వచ్చే విధంగా చేయబోతున్నాడు. దావీదు తన భార్యని, పిల్లల్ని కోల్పోయి ఉన్నాడు, మళ్ళీ తిరిగి సంపాదించుకునే విధంగా దేవుడు కార్యం చేస్తాడు. యోబును సాతాను బజార్కి ఇచ్చాడు, కొడుకుల్ని కూతుర్ని చంపేశాడు, ఆస్తిని కూడా లాగేసుకున్నాడు. అయినా కానీ విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడు యోబును రెండింతలుగా జీవించాడు. ఈ కొత్త నిబంధనలో ప్రభు స్వయంగా నిన్ను ఏడింతలుగా దీవించబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు కోల్పోయి ఉన్నావో అవన్నీ తిరిగి నీ వద్దకు వస్తానే ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. ఎవరైతే నేను మోసం చేశారో ఆ మోసం చేసిన వారి నుంచి వేరే విధానాల్లో స్త్రీ నీ వద్దకు దేవుడు తీసుకొస్తానే ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. ఏ అప్పులైతే ఉన్నాయో అద్భుతంగా అప్పులు తీరే విధంగా దేవుడు మార్గం సరళం చేస్తారని ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. ఏ సంఘటనలు నువ్వైతే ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీ విషయంలో అద్భుతం చేయబోతున్నాడు, నీ విషయంలో కార్యం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం తీసుకోండి, ఈ ప్రవచన వాక్కు తీసుకోండి, ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు ఏడింతలు ఆ దొంగ చెల్లించాలి, నువ్వు చెల్లిస్తావు ఆ దొంగ ద్వారా. కాబట్టి ఎలా చేస్తావు, ఏ విధంగా చేస్తావని తెలియదు, కానీ నేను నమ్ముచున్నాను ప్రభు, నువ్వు చేస్తావని నమ్ముచున్నాను. ఈ వాగ్దానం తీసుకొని ఎత్తిపెట్టినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు స్థలంలోనే నీ కోల్పోయిన వాటికి, పోగొట్టుకున్న వాటికి ఒక ఎత్తు కాదు, ఏడింతలుగా తూచి నీకేబోతున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసీవ్ అని చెప్పండి, గట్టిగా అరిసీవ్ అని చెప్పండి. ఏడింతల ఆశీర్వాదం, అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను. ఎక్కడికైతే నష్టపోయారో అక్కడ దేవుడు మిమ్మల్ని హెచ్చించి పై స్థాయిలో ఉంచుతానని ప్రవచిస్తున్నాను. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వారిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట బెల్ నొక్కండి. ఈ వీడియోను మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితుల బంధువులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.